హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటో పచ్చడి చూద్దాము. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇదే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి కోసము ముందుగా 6 టమాటోస్ తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇంకా ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి కానీ అలాగే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. చూసారా, ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇవి అన్నీ దాంట్లో వేగాలి కాబట్టి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాము. తర్వాత టమాటోస్ వేసుకుందాము. అన్నీ ఒకసారి వేసుకోవాలి. ఇంకా ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి సైజుని బట్టి కారాన్ని బట్టి వేసుకోవాలి. ఈ పచ్చడిలో కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. సో నేను 5 తీసుకున్నాను. ఇవి నల్ల మిరపకాయలు అంటారు కదా, అవి కారం ఎక్కువగానే ఉంటాయి. అందుకు ఒక 5 తీసుకున్నాను నేను మిర్చి. మీరు మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఇవి టమాటోస్ మెత్తగా అవ్వాలండి, అప్పటిదాకా కుక్ చేసుకుందాము. ఇప్పుడు మూత తీసాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాము, లేకుంటే అడుగంటుతుంది. సో అలా మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అండ్ 1 టీ స్పూన్ జీరా వేసుకుంటున్నాను, జీలకర్ర. ఈ 2 వేసినాక ఒకసారి కలుపుకుందాము. బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. టమాటోస్ మెత్తగా ఉడకడానికి నాకు 4 to 5 మినిట్స్ పట్టిందండి. ఇది మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ పచ్చడి మనం మిక్సీలో కానీ రోటిలో కానీ వేసుకోవడం లేదు. ఈ పచ్చడి మనము స్మాషర్ ఉంటుంది కదా, పప్పు గుత్తి, దాంతో ఎనుపుకోవాలన్నమాట. సో టమాటోస్ మెత్తగా ఉడకాలి మనకి. ఇప్పుడు చూసారా, టమాటోస్ బాగా ఉడికాయి మెత్తగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మనము. ఇవి కొంచెంసేపు చల్లారాలి. చూసారా, టమాటోస్ అలా గంటతో ఒత్తితే మెత్తగా అవ్వాలన్నమాట. సో అలా ఉంటే మనకు టమాటోస్ కుక్ అయినట్టు. దీన్ని పూర్తిగా చల్లార్చకూడదండి, కొంచెం చల్లారితే చాలు. చల్లారినాక ఇలా పప్పు గుత్తి ఉంది కదా, మేము పప్పు గుత్తి అంటాము. మీ కాడ స్మాషర్ ఉన్న స్మాషర్తో ఎనుపుకోవచ్చు మీరు. సో ఇలా మొత్తం పచ్చడి మెత్తగా అయ్యేదాకా ఎనుపుకోవాలి మనము. ఇలా మెత్తగా అయ్యేదాకా ఎనుపుకోవాలి. సో మీకు మొత్తం ప్రాసెస్ చూపిస్తే లాంగ్ అవుతుందని ఇలా ఫాస్ట్లో వేస్తున్నాను. లేకుంటే మీరు మిక్సీలో పట్టారనుకుంటారు కదా, అందువల్ల. సో మీరు లేదు ఇది కష్టం అంటే మీరు మిక్సీలో కానీ వేసుకోవచ్చు. కాకపోతే మీరు పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం కచ్చా పచ్చగా రుబ్బుకోవాలన్నమాట. కానీ ఇలా ఎనుపుకోవడం వల్ల వచ్చే టేస్ట్ మిక్సీలో రాదు. మీరు చూడ్డానికి ఏమైనా కష్టంగా ఉందేమో కానీ ఒక్కసారి చేస్తే చాలా ఈజీగానే అనిపిస్తుంది మీకు. వితిన్ 2 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఇప్పుడు వెల్లుల్లి తీసుకుంటున్నాను. వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను. సో దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు మిస్ చేయకుండా వెల్లుల్లి వేసుకోండి. లేదు మీకు ఇష్టం లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది పచ్చడి. చూసారా, ఇలా మెత్తగా ఎనుపుకోవాలి టమాటోస్. అవి ఆల్రెడీ మెత్తగా ఉడికాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు మనకి, జల్దీనే మెదుగుతాయి. అయిపోయింది మన పచ్చడి. ఇప్పుడు చూసారా, పచ్చడి ఇలా ఉండాలి మన టెక్స్చర్ దీనిది. సో ఇది దోశలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఎందులోకైనా సంగట్లోకైనా తినొచ్చు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలా వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.